ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ఏంటి అంటే, ఈ బ్లడ్ ఇట్లా ట్యూబ్స్‌లోకి రావటం వల్ల ఈ ట్యూబల్ బ్లాకేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఓవరీస్‌లోకెళ్ళిపోయి ఉంటది గదా! ఎప్పుడైతే ఎవ్రీ మంత్ మనం బ్లీడింగ్ వచ్చినప్పుడు, ఈ ఎండోమెట్రియం లేయర్ కూడా ఆ ప్లేస్‌లో బ్లీడింగ్ అయ్యి, అది ఇప్పుడు ఇన్ కేస్ ఓవరీస్‌లో ఉందనుకోండి, ఆ బ్లీడింగ్ అవ్వటం వల్ల ఆ బ్లడ్ అంతా అక్కడ స్టాగ్నేట్ అయ్యి, మనకి ఎండోమెట్రియోమా అంటే ఒక చిన్న సిస్ట్, చాక్లెట్ సిస్ట్ అంటారు చాలామందికి. అట్లా ఒక సిస్ట్ లాగా ఫార్మ్ అయ్యి అట్లా ఉండిపోద్ది. దీనివల్ల ఏమైతది అంటే, మనకి ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ 2 తగ్గిపోతాయి. అండ్ ఈ ట్యూబ్స్‌లో గూడా అది బ్లీడ్ అవ్వటం వల్ల ట్యూబ్స్‌లో అతుకులు రావటం, ఎడెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. దానివల్ల ట్యూబల్ బ్లాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. మళ్ళీ ఈ ఎండోమెట్రియోటిక్ టిష్యూ అనేది మన అబ్డామిన్‌లో పడిపోవటం వల్ల కూడా ఎవ్రీ మంత్ అది కూడా లైట్‌గా బ్లీడ్ అవుతది అంటున్నప్పుడు, ఆ బ్లీడింగ్ వల్ల మన ట్యూబ్స్, ఓవరీస్ ఇవన్నీ గూడా అతుకులు ఫార్మ్ అయిపోయి మన యూట్రస్ వాల్స్‌కి అంటుకుపోవటము, దానివల్ల మన అబ్డామిన్ చుట్టూతా ఎడెషన్స్ రావటము ఇదంతా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఇది గూడా ఎండోమెట్రియం లోపల ఈ ఎండోమెట్రియోసిస్ ఇన్ఫెక్షన్ వల్ల ఏంటి అంటే ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ. ఇప్పుడు ఏమన్నా ప్రెగ్నెన్సీ వస్తే ఎంబ్రియో ఫార్మ్ అవుతది గదా! ఎంబ్రియో అనేది కంపల్సరీ మన యూట్రస్‌లో ఇంప్లాంటేషన్ అవ్వాలి. కాకపోతే ఈ ఎండోమెట్రియోసిస్ ఇన్ఫెక్షన్ వల్ల ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ తగ్గి, మనకి ఇంప్లాంటేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంతమంది పేషెంట్స్‌కి చాలా తగ్గుతదనమాట.